అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మండిపడ్డారు. అసదుద్దీన్ హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న అక్బర్ వ్యాఖ్యలు కేవలం మైనార్టీల సానుభూతి కోసమేనని ఆమె ఆరోపించారు. ఇక హైదరాబాద్ సైబరాబాద్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాధవీలత ఎన్నికల తర్వాత ఓవైసీ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. 7 రోజుల ఎలక్షన్ ఉంది. నేను ముందు 27 రోజుల ఎలక్షన్లలో కనీసం అంటే ఒక 10 రోజులు పొద్దున సాయంత్రం 12 నుంచి 13 గంటల పాదయాత్ర చేస్తున్నాం. జీపులు బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే ఆ గల్లీలు సందులు 30 ఏళ్ల సంధి ఎవ్వరు వెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం. మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం దిగుతున్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. అసలు ఆ చెత్త ఆ చెదారం ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది. నిజంగా పాలిటిక్స్ కాదయ్యా, ఈ రాజకీయం సంబంధించింది కాదు. అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా, వాళ్ళ మాట వినే దిక్కు లేదా? 27 రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు. ఇక్కడ గవర్నమెంట్తో సెంట్రల్లో ఎట్లాగైనా మోదీ సాబ్ మాకు చేసే సాయం మాకు చేస్తారు, అది మా హామీ, మాకు ధైర్యం అదే. ఆయన 2024 మేనిఫెస్టోలో కూడా చెప్పిండు, ఆయన భోజనము, స్త్రీలు, పిల్లలు, వాళ్ళకి చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తాను. ముందు 27